ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే లాంగ్ వీడియో పెట్టి చాలా మంత్స్ అయితే అయ్యింది కదా! ఈ వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ 8 మంత్స్ అలా అయిపోయినట్టుంది. నాకైతే ఇక ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే కుదరలేదు. ఏంటంటే ఈ వీడియో నేనైతే మా చిన్న బాబుకి ఫీడింగ్ ఆపేసాను. అప్పటి వీడియో ఇది. ఎలా మానాను ఏంటి అన్నది ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్. అసల పిల్లలకి పాలెలా మాన్పించాలి అని కొన్ని విషయాలైతే చెప్తాను నేను. మనం పాలు మానేసేటప్పుడు 1 మంత్ ముందే ఇంకా బేబీకి చెప్పాలనమాట. ఏమనంటే, "ఇక నువ్వు పెద్దోడివయిపోతున్నావు బాబూ. ఇక పాలు తాగకూడదు. అమ్మ పాలు గ్లాస్‌తోనే తాగాలి" అని చెప్పి బేబీకి చెప్తే అలా డైలీ చెప్తా ఉంటే ఒక 1 మంత్ ముందు నుంచి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓహ్! ఇక అమ్మ పాలు తాగకూడదు. అమ్మ పాలు తాగే టైం అయిపోయింది అని చెప్పి వాళ్ళకి కూడా తెలుస్తది కదా! ఇక రెండోదొచ్చేసి ఏంటంటే, ఎవరన్నా మన ఇంట్లో పెద్దవాళ్ళున్నారనుకో, మనం పాలిచ్చే టైం మనకి ఆ బేబీకి తెలుస్తది కదా! కరెక్ట్‌గా టయానికి బేబీ కూడా మనకి పాలిమ్మని అడుగుద్ది కదా! ఆ టైంలో మనం సైడ్ అయిపోయి వాళ్ళకిచ్చి, పెద్దవాళ్ళకిచ్చి ఆ పిల్లల్ని పడుకోబెట్టమనాలి. అలా కొంచెం గ్యాప్ అలా తీసుకుంటూలోకి వాళ్ళకి డైలీ అలా వేరే వాళ్ళు పడుకోబెడుతుంటే ఆ అలవాటు తప్పిపోయిద్దనమాట వాళ్ళకి. లేదు. ఇంకా ఇంట్లో తాతయ్యలు అలా ఎవరన్నా ఉంటే, ఆ బేబీని ఆ టైంలో ఒకసారి అలా బయటికి తీసుకెళ్ళి తీసుకురమ్మంటే, వాళ్ళకి ఆ టైంలో అలా చల్లగాలి తగిలి బైక్ మీద నిద్ర కూడా వస్తది కదా! ఇంకా వాళ్ళకి పనులు కూడా ఉంటాయి. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్న టైంలో నేను చెప్పేది. ఓకేనా? ఇంకా ఇంకోటేంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇదైతే. మనం బేబీకి పాలు మానేసేటప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, డాక్టర్ చెప్పారు అనైతే మీరు పాలైతే అస్సలు మానొద్దని చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ మన బ్రెయిన్‌కి మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఇక నేను నా బేబీకి పాలు మానేస్తున్నాను అని చెప్పి ఫస్ట్ మనకి మనం చెప్పుకొని, మనం స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా మన పిల్లలకి ఇంకా చెప్పి వాళ్ళకి కూడా మనం మానిపించగలం. అంతేగాని మనం స్ట్రాంగ్‌గా లేకుండా అప్పటికప్పుడు మనం మానిపిచ్చేస్తే ఇంకా పిల్లలకేం చెప్తాం? అది నా ఒపీనియన్ అనమాట. ఇంకా ఇంకేంటంటే మనం పాలు ఆపేసేటప్పుడు క్రీమ్స్ రాసుకొని ఇంకా ఆహ్, ఏదో ఒక క్రీమ్ అని వేరే ఏదో ఒకటి బేబీకి ఏంటంటారు చేదుగా రావడానికి ఏదో ఒకటి రాసుకొని అలా అయితే రాస్తారు కదా! ఇప్పుడైతే ఏవో డ్రాప్స్ కూడా వచ్చినియి. అలా అయితే మానిపిచ్చొద్దని చెప్తాను నేను. ఎందుకంటే అప్పటిదాకా పిల్లలు పాలు ఒక అమృతంలా తీసుకుంటారు కదా! అమ్మ పాలంటే ఇంకా కల్తీ లేనివనే లెక్క. ఇంకా దానికి మనం పాలాపిచ్చడానికి రాసి పిల్లల చేత మానిపిస్తే నాకెందుకో అది కరెక్ట్ కాదని అనిపిస్తది. ఇక కుదరని వాళ్ళకైతే మనం ఇలాగే చేయాలనైతే చెప్పను నేను. ఎందుకంటే ఎవరికి కుదిరినట్టు వాళ్ళైతే చేస్తారు కదా! అలా కాకుండా మనం మెల్లగా వేరే విధంగా మానిపిచ్చమనైతే చెప్తాను. ఓకే. ఇంకేంటంటే నేనెందుకు బేబీకి సడెన్‌గా మానవలసొచ్చిందంటే, బాబుకి చిన్న పళ్ళ దగ్గర చిన్న ప్రాబ్లమొచ్చింది. దానివల్లయితే మానవలసొచ్చింది. ఇంకోటేంటంటే, నేను పెద్ద బాబుకి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేదాకా ఇచ్చాను. 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డేనే మానేస్తానని నేనెప్పుడో ఫిక్స్ అయ్యాను. 2 ఇయర్స్ అయితే ఏదేమైనా ఇవ్వాలి అనైతే ఫిక్స్ అయ్యాను. సో, అలాగే ఇచ్చాను పెద్ద బాబుకి. ఇంక నేను ఫస్ట్ ఫిక్స్ అయిన మూల ఇంకా వాడికలా మానేసేటప్పుడు కూడా నాకంత బాధ అనిపిచ్చలేదు. ఇంకా తాగకూడదు నాన్న నాకు ఒంట్లో బాలేదు కదా! అని చెప్తే వాడు ఒక 4 డేస్, 5 డేస్ ఏడ్చాడు. ఇంకా ఆపేసాడు. మెయిన్ ఇంకోటేంటంటే పిల్లలకి 1 ఇయర్ వచ్చేటప్పటికి ఆపేస్తే మార్నింగ్ టైం అనేది మనకి ఈజీగా ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఊహ అంత తెలీదు కదా! 1 ఇయర్ 1 ఇయర్ వచ్చేటప్పటికి పెద్ద బాబుకైతే మార్నింగ్ టైమ్ ఇవ్వడం పాలాపేసాను. నైట్ టైమ్ అయితే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేదాకా ఇచ్చాను. అలా మార్నింగ్ టైము 1 ఇయర్ ఇస్తే వాళ్ళు ఫుడ్‌లో కూడా పడతారనమాట. మార్నింగ్ కూడా ఇలా కంటిన్యూ చేస్తే ఫుడ్ కూడా తినరు అని కూడా చెప్తారు. ఇక ఈ బాబుకొచ్చేసరికి నేను మార్నింగ్ వాడు ఫుడ్ కూడా ఇలా
నాకెందుకో మానిపించడానికి కుదరలేదు. మార్నింగ్ అలా అలా రోజులైతే గడిచిపోయాయి. ఇంకా సరే పన్నేదో కొంచెం ఇరిగిందని చెప్పి డాక్టర్ దగ్గరికెళ్తే, తాగినప్పుడు పాలలా పళ్ళ దగ్గర ఉండిపోవడం వల్ల ఇలా అయ్యింది. నైటు బాబుకి నోట్లో వాటరేసి కుక్కిలించి ఉయ్యమనడం అయన్నీ అవ్వదు కదా! సో, వెంటనే మీరు ఈ రోజు నుంచి పాలైతే ఆపేయాలి అనయితే చెప్పారు డాక్టరు. ఇక ఆ రోజు నుంచి వెంటనే ఆపేయడం వల్ల నాకైతే చాలా అంటే చాలా ఇబ్బందయింది బాబుకి పాలు మానిపిచ్చడం. ఎందుకంటే, నేను అదే చెప్తున్నా ఇప్పుడు. నేనే ఫస్ట్ ఫిక్స్ అవ్వలేదు కదా! బాబుకి పాలు మానిపిచ్చేద్దామని. ఇంక నేను వాడికేం చెప్తాను? వాడికే తెలీదు ఎందుకు మానేసింది మా అమ్మ పాలు ఈ రోజు దాకా ఇచ్చింది. ఈ రోజు నుంచి ఎందుకు మానేసింది అని వాడికి తెలీదు. నేనే సడెన్‌గా ఆపేయడం ఏంటని నాకు నేనే చెప్పుకోలేను. అలా నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వకపోవడం వల్ల వాడికి కూడా చెప్పలేక, వాడేడుస్తుంటే నాకు కూడా నిజంగా ఏడుపొచ్చేసేది. అసలు నేను ఇప్పుడైతే చెప్పలేకపోతున్నాను గానీ, ఆ టైంలో నిజంగా చాలా ఏడుపైతే వచ్చింది. సడెన్‌గా ఇంకా ఆడుకునేటప్పుడు ఆ రోజు మా అత్తయ్య వాళ్ళకిచ్చేసి, వాళ్ళ దగ్గరే పడుకున్నాడు వాడు. ప వాడి దగ్గరికెళ్ళి పడుకున్నాడో లేదో చూస్తే మళ్ళీ నా కూడా వచ్చేసి వాడు పాలడుగుతాడేమో అని చెప్పి, ఇంక నేను నైటయితే ఆ రూమ్‌లో పడుకున్నాడు గానీ, నాకైతే నిద్ర పట్టలే. ఇక తెల్లవారు అన్వేష్‌కి క్యారేజ్ పెడుతున్నా. ఇక 6:30కి లెగిసొచ్చి అమ్మ, అమ్మ అని ఏడుపైతే స్టార్ట్ చేశాడు. ఇక వాడలా ఏడుస్తుంటే నిజంగా నాకు కూడా ఏడుపైతే వచ్చేసింది. ఇంకా బయటికైతే ఏడవలేదు గానీ, అందరూ ఉంటారు కదా! ఇంక బయటికైతే నేను ఏడవలేదు. అలా సైలెంట్‌గా అయితే ఉండిపోయా వాడిని చూసి. అందుకనే చెప్తున్నా నేను. ఫస్ట్ బాబుకైతే ఆల్రెడీ నేను మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను కదా! వీడికి కూడా అలాగే ఇద్దామనుకున్నా, కానీ కుదరలేదు నాకు. అందువల్ల చెప్తున్నా నేను. అలా మార్నింగ్ అంతా ఆపేసి, సర్లే నేను ఫిక్స్ అవ్వలేదు కదా! ఇంక వీడికేం చెప్పగలను అని చెప్పి, ఏదైతే అదయిందని చెప్పి నాకు నేనే మార్నింగ్ మెల్లగా అలా ఆపి, నైటు 2 ఫీడ్స్ ఇచ్చేదాన్ని. అది పడుకునేటప్పుడు ఇవ్వడం ఆపేసి, అలా 1 వీక్, 10 డేస్ అలా ఇచ్చి, తర్వాత సెకండ్ ఫీడ్ కూడా ఆపాను. నాకలా ఆపడానికి అసలు నిజంగా చుక్కలు కనిపించినియి. వీడికి చెప్తే అర్థం కాదు. సడెన్‌గా ఆపేసింది మా అమ్మ పాలివ్వడం. ఎందుకు అని వీడు. అస్సలు పడుకునేవాడు కాదు. అలా ఒళ్ళోనే ఉండేవాడు. అలా పడుకున్నాడు కదా అని అలా మంచం మీదేస్తే ఇలా దొర్లేసి గుక్క పెట్టి ఏడ్చేసేవాడు. అసలు వాడు పడుకునేవాడు కాదు. నన్ను పడుకోనిచ్చేవాడు కాదు. చాలా అంటే చాలా ఇబ్బందయ్యేది. మా హన్వేష్ స్కూల్ నుంచొచ్చాక కాసేపు వాడితో ఆడుకునేవాడు. ఎందుకమ్మా ఈడేడుస్తున్నాడంటే, పాలివ్వట్లేదనమ్మా అని చెప్తే, ఇవ్వచ్చు కదమ్మా మరి అంతలా ఏడుస్తున్నాడు కదా అని చెప్పి వాడన్నాడు. అప్పుడు నేను చెప్పా తమ్ముడికి, "కొంచెం బాలేదు కదా నాన్న పళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ అయింది కదా! దాని గురించి ఇవ్వద్దన్నారంటే" అప్పుడు వాడు అర్థం చేసుకొని, "ఇంక తాగకూడదు తమ్ముడు పాలు నువ్వు, అమ్మ కాయొచ్చింది" అని చెప్పి చెప్పేవాడు. నాకసలా భలే అనిపిచ్చేది. ఇవన్నీ కూడా వీడియో తీయాలా, ఇలా చెప్పాలా అని మీరనుకోవచ్చు. ఇవన్నీ నాకలా మెమరబుల్‌గా అలా ఉంటాయని చెప్పి నేను ప్రతీదీ కూడా పిల్లలది వీడియో తీసుకొని అలా పెట్టుకుంటాను. ఇంకా పగలైతే అలా మర్చిపోవడానికి అటు తిప్పి, ఇటు తిప్పి, అలా స్ట్రోలర్‌లో తిప్పి అలా అయితే చేసేదాన్ని. ఇంకా తర్వాత కొన్ని రోజులైతే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. అదే ప్లేస్ మారితే కూడా కొంచెం ఆడుకుంటారు కదా అని చెప్పి, ఇలా ఇక్కడైతే వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు. అలా ఆడుకుని ఇంకా ఆ టైం అయ్యాక అలా నిద్రపోయేటప్పుడు చేతుల్లో అలా పట్టుకునే ఉండేదాన్ని. మొన్న ఏప్రిల్ దాకా కూడా అలా చేతుల్లోనే ఉండేవాడు. ఇప్పుడిప్పుడే ఇలా మంచం మీదేస్తే అలా పడుకుంటున్నాడనమాట. ఇప్పుడు కూడా అంతే, నేను అలా లెగిసి ఏమన్నా వంటగదిలో పని చేసుకుంటానికి ఎళ్తానా మార్నింగ్, వెంటనే నా ఎనకాలే వచ్చేస్తాడు లెగిసి. "పడుకోవచ్చు కదా నాన్న" అంటే, "నీ కూడానే ఉంటానమ్మా" అంటాడు వీడు. ఇక వీడు ఇలా పడుకున్నాక ప్రశాంతంగా అలా పడుకోవడం అంటే అలా మంచం మీద చేతిలోనే పడుకునేవాడు కదా! ఇంకా ఆ పాలు మర్చిపోయి అలా చేయడానికి మాక్సిమం 1 మంత్, 15 డేస్, 2 మంత్స్ పట్టేసింది. వాడు అప్పటికి
ఇక అలా మానాక నాకనిపిచ్చింది ఇలా కాదు ఇదసలు కరెక్ట్ ప్రాసెస్సే కాదని అనిపిచ్చింది. కానీ ఇంకా నేను అప్పటికప్పుడు మానాలి కదా! నాకైతే తప్పలేదు. ఓకే. మీకు ఈ వీడియో ఏమన్నా హెల్ప్ అవుతదేమో అని చెప్పి నేనైతే కొన్ని నాకు తెలిసిన టిప్స్ చెప్పి అయితే ఈ వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా చిన్నోడు అలా చక్కగా అలా ప్రశాంతంగా పడుకున్నాడు. అలా పడుకున్నప్పుడు నా మనసుకైతే చాలా హాయిగా అనిపిచ్చింది. వీడిని చాలా ఇబ్బంది పెట్టాను. నేను కూడా ఇబ్బంది పడ్డానని అయితే అనిపిచ్చింది. ఇలా పడుకొని లెగిసాక ఇంకా వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ బామ్మర్దితో అలా ఆడుకున్నాడనమాట. ఫైనల్‌గా నా మా నిహాన్‌కి పాలిచ్చే జర్నీ ఇలా అయితే కంప్లీట్ అయ్యింది. నిజంగా అయితే నేనైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇలా ఆపుతాననైతే ఎప్పుడూ అనుకోలేదు. కంప్లీట్‌గా 2 ఇయర్స్ అయితే ఇవ్వాలి అనైతే నేను ఫిక్స్ అయ్యాను కదా! అలాగే ఇస్తాననుకున్నా. కొన్ని కొన్ని అంతే కదా! మనం ఒకటనుకుంటే పైవాడు ఒకటి తలుస్తాడంటారు కదా! అలాగే అయ్యిందేమో అనుకోని ఇంకా నాకు నేనే నచ్చ చెప్పుకొని బాబుకి కూడా తాగకూడదు నాన్న అని చెప్పి అలా అయితే మానిపిచ్చాను. నేనైతే ఏమీ క్రీమ్స్ అయితే వాడలేదు. పాలు మానిపించడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందయింది. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదా! ఒకళ్ళు కూడా కాదు. ఇంకా అలా అలా అయితే ఈ జర్నీ కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కుట్టి పైస్ వీడియోస్ ఇంకా షార్ట్స్ అప్‌లోడ్ చేస్తున్నాను కదా నేను. అవి కూడా నచ్చితే వీడియోస్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫీడింగ్ జర్నీ ఇలా అయితే కంప్లీట్ అయింది మా చిన్నోడిది. ఓకే ఫ్రెండ్స్. బాయ్. చూడండి ఎంత చక్కగా పడుకున్నాడో. కానీ కిందేస్తే అస్సలు ఉండేవాడు కాదు. ఒళ్ళోనే ఇలా పడుకునేవాడు. నాకు ఒక చేతిలో పడుకునేవాడు కదా! ఒక చేత్తో వీడియో తీయడం అస్సల కుదిరేది కాదు. అయినా గానీ ఇంకా అవలా వీడియోస్ కింద ఉంటాయి కదా! అని చెప్పి నేనైతే అలా వీడియోస్ తీసేదాన్ని. ఇదైతే నైట్ కంప్లీట్‌గా మానేశాక మొత్తం పడుకున్నప్పుడు తీసిన వీడియోస్ అనమాట. ఈ లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా నైట్ టైము. ఓకే ఫ్రెండ్స్. బాయ్. ఇది మార్నింగ్ టైమ్ అనమాట. అస్సలు పక్కనే గాని, చేతిలో గాని అలా పడుకోబెట్టి వచ్చేది. ఎవ్వరి దగ్గర ఉండేవాడు కాదు. పోనీ ఎవరికన్నా ఇచ్చి పడుకోబెడదామంటే నా చేతిలోనే ఉండేవాడు. అలా పడుకొని నా ఇంకా అనేవాళ్ళందరూ ఇబ్బంది కదా! ఇలా అయితే అని.